దేవుని బిడ్డలారా, మనమందరం ప్రార్థన చేసే వారసులమే. బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడల్లా ఇక శాదు మనమందరం మన అవసరాల కొరకు, ఈ భూమికి సంబంధించినటువంటి వాటి కొరకు మాత్రమే ప్రార్థన చేస్తాం. బిడ్డలారా, ఎందుకు దేవుడు ఈ భూమికి మానవుడుగా అవతరించారు? వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, ఆమె ఒక కుమారుని కనును, ఆయనకి యేసు అని పేరు పెట్టుము, ఆయన తన ప్రజలను వారి యొక్క పాపముల నుండి రక్షిస్తాడని. బిడ్డలారా, మన అవసరాలు తీర్చడానికి కాదు దేవుడు ఈ భూమికి వచ్చినది. బిడ్డలారా, దేవుడు ఈ భూమికి వచ్చినది మనల్ని రక్షించడానికి. ఆదికాండములో మనం చూసినట్టు మన పూర్వీకులు ఆదాము అవ్వ కోల్పోయినటువంటి ఆ దైవ సాన్నిధ్యం మరలా మనకు ప్రసాదించడానికి, శాశ్వతముగా ఆ దేవునితో పాటు మనం ఉండడానికి దేవుడు తన ఏకైక కుమారుని మానవుడుగా ఈ భూమికి పంపారు. బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడల్లా మొట్టమొదటిగా ఆ దేవుని సన్నిధిలో నుంచి మనం కోరుకోవలసినటువంటిది ఒక్కటే, ఓ ప్రభువా, మీరు మా రక్షణ కొరకు తెచ్చినటువంటి ఆ ఒక్క రక్షణ ఓ ప్రభువా మాకు దయచేయమని, నా కుటుంబంలో ఉన్నటువంటి వారికి దయచేయమని, మమ్మల్ని అందరినీ ఓ ప్రభువా నీ రాజ్యములో చేర్చుకోమని కోరుకోవాలి. మిగతా వాటినన్నిటినీ దేవుడే సమకూరుస్తాడు. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.